తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. హవాలా రూపంలో డబ్బులు మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక అంశాలను గుర్తించడంతో ఈడీ రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎంక్వైరీ ప్రారంభించింది. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. టీటీడీ లడ్డూ తయారీలో ఉపయోగించే ముడి సరుకుల సరఫరా, కాంట్రాక్టులు, నాణ్యత తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు సిట్ గుర్తించింది. ముఖ్యంగా నెయ్యి సరఫరా, టెండర్ల మంజూరు, ల్యాబ్ పరీక్షల నివేదికల విషయంలో అవినీతి చోటు చేసుకున్నట్టు నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం లడ్డూ తయారీకి సంబంధించిన కొన్ని కాంట్రాక్టుల ద్వారా వచ్చిన లాభాలను హవాలా మార్గంలో దేశంలోని పలు నగరాలకు వెళ్లించినట్టు ఆరోపణలున్నాయి. ఢిల్లీ, చెన్నై, విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లో హవాలా నెట్వర్క్ ద్వారా డబ్బు తరలింపులు జరిగినట్టు అనుమానిస్తున్నారు. సుమారు 234.5 కోట్ల రూపాయలకు పైగా నిధులు మళ్లింపు జరిగినట్టు ప్రాథమిక అంచనాలున్నాయని సమాచారం. ఈ అక్రమ లావాదేవీల్లో మధ్యవర్తులు, డైరీ సంస్థలు, సరఫరాదారులు, కొందరు అధికారుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. సిట్ నివేదిక ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టారు. అక్రమంగా సంపాదించిన డబ్బును ఎలా మళ్లించారు, ఎవరి ఖాతాల్లోకి వెళ్ళాయి, ఏ హవాలా ఏజెంట్ల ద్వారా తరలించారనే అంశాలపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. త్వరలోనే సంబంధిత వ్యక్తులు, సంస్థలకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.